మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. స్టాక్ మార్కెట్లో ఎవరికి లాభాలు ఉంటాయి, ఏ గ్రహం కారణం అవుతుంది? ప్రజెంట్ ఇప్పుడున్న వార్ సందర్భంగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఏంటి స్టాక్స్ అన్ని కూడా. ఇట్లాంటి టైంలో చాలా మంది ఈ షేర్ మార్కెటింగ్ అనేది చేయడానికి చూస్తారు. మరి ఎవరికి ఇది బాగా కలిసి వస్తుంది అనే దీనికి కారకుడు రాహుగ్రహమే. అంటే మొన్న ఒక వీడియో చేసి పెట్టి ఉన్నాను షేర్స్ గురించే. అట్లాగే ఒక గ్రహాన్ని కూడా తీసుకుంటే ఎక్కువ రాహువే. ఇది రాహు అంటే ఏంటి? షేర్ మార్కెటింగ్ అనేది మనకి ఎప్పుడు అవి పైకి వెళ్తాయో ఎప్పుడు పడిపోతుందో అన్నది అదొక మాయాజాలం. ఊహకందనిగా ఉంటాయి. ఊహకందని ధన ప్రవాహం కూడా ఉంటుంది. ఎవరి వల్ల? రాహు వల్లే. ఇప్పుడు రాహువు ఏ రాశిలో ఉన్నాడు మీ జన్మజాతక చక్రంలో చూసుకోండి. దాన్ని బట్టే మీరు ఇందులో అడుగు పెట్టాలా లేదా అన్నది చూడొచ్చు. ఇందులో షేర్స్ లో ఎవరికైనా సరే రాహువే అని చెప్పుకున్నాం కదా. రాహు 12 మీ లగ్నానికి 12 భావాలలో ఎక్కడైనా ఉండొచ్చండి. అయితే రాహు రాశ్యాధిపతి ఏ భావంలో ఉన్నాడనేది చూడండి. ఈయన జాతకంలో మకర లగ్న జాతకులు శని భగవానుడు 2లో ఉన్నారు. కుంభరాశిలో స్వరాశి. ఓకే. పంచమంలో చంద్రుడు, గురుగ్రహం, రాహుగ్రహం, చంద్రగ్రహం ఉన్నారు. సప్తమాధిపతి ఉచ్చక్షేత్రం ఇది చూడండి. ఓకే. పంచమంలో కోణస్థానంలో గురుగ్రహం, రాహుగ్రహం, చంద్రగ్రహం ఉన్నారు. ఓకేనా. కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. కేతువు వృశ్చికంలో ఉన్నారు. శుక్రగ్రహం కర్కాటక రాశిలో ఉన్నారు. అంటే సప్తమ క్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ రాహు రాశి అధిపతి శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం సప్తమంలో ఉన్నారు. ఇప్పుడు సప్తమ కారకుడు ఎవరు? శుక్రుడే. సప్తమ కారకుడు శుక్రగ్రహమే. లగ్నానికి ఈయన శుక్రుడు పంచమాధిపతి అయ్యారు. అంటే పంచమాధిపతి అవ్వడం వల్ల ఈయనకి షేర్ మార్కెటింగ్ లో బాగా కలిసి వస్తుంది. ఎందుకు పంచమాధిపతి అంటే లగ్న పంచమ భాగ్యస్థానాలు లక్ష్మీ స్థానాలు కాబట్టి రాహు రాశి అధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశి అధిపతి జన్మలగ్నానికి ఏ భావంలో ఉంటారో ఆ భావకారకుడికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం వస్తే చాలా లాభాలు. అలాగే లగ్న పంచమ భాగ్యస్థానంలో ఉన్న మంచి లాభాలు ఉంటాయి. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఈ వ్యక్తి జాతకం నా దగ్గరికి రావడం జరిగింది. ఒకానొక టైంలో షేర్స్ అన్నవి చాలా తక్కువ స్థాయిలో ధనం వచ్చింది. ఎందువల్ల అడిగారు. ఒక ఫ్రెండ్ ఆయన కలిసి కొన్నారు. కొనడం వల్ల ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో ఆ వ్యక్తి వల్ల
తొందరపాటు వల్ల ఈయనకి ఇది వచ్చింది. మరి ఎందుకు అయ్యింది అంటే ఆయన జాతక రీత్యా అవతల ఫ్రెండ్ వారి జాతకం రీత్యా ఆ టైంలో ఇబ్బందులు ఉన్నాయి. అది అట్లా జరిగింది. ఈయనే స్వయంగా చేసుకుంటే బాగుంటుంది, ఎవరితో కలవద్దని చెప్పడం జరిగింది. అట్లా వచ్చింది. అంటే అడిగి ఉన్నారు, నేను రిటైర్మెంట్ అవుతున్నాను, ఏది చేస్తే బాగుంటుంది తర్వాత నెక్స్ట్ బిజినెస్ అని. ఈయన జాతకంలో ప్రజెంట్ శని మహర్దశ జరుగుతుంది. ఇక్కడ సూర్యుడు బుధుడు కూడా ఉన్నారు, కరెక్టే. ఇక్కడ షష్ఠ స్థానంలో సూర్య బుధులు ఉన్నారు. ఇక్కడ రాహువు గురుడు చంద్రుడు ఉన్నారు. శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ జాతకం చూడగానే మీరు ఆల్రెడీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, మంచి ధనలాభాలు ఉంటాయి. ఎక్కువగా మీరు ఇట్లాంటి వాటిలో ఉండి ఉంటారని అడిగితే అది కరెక్ట్ అని చెప్పి ఉన్నారు. అయితే ఇట్లాగ పార్ట్నర్ బిజినెస్ చేయటం వల్ల ఇట్లా అయ్యింది. బిజినెస్ కాదు, అది కలిపి కొనుక్కోవడం వల్ల. అది మానేసి మీరు స్వయంగా చేసుకుంటే మంచిది అని చెప్పడం జరిగింది. ఇది కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒక తులాలగ్న జాతకులు ఉన్నారు. రాహువు వృశ్చిక రాశిలో ఉన్నారు. ఓకే, రాహు రాశ్యాధిపతి కుజుడు కర్కాటకంలో ఉన్నారు, అంటే 10వ స్థానంలో ఉన్నారు. 10 భావకారకుడు బుధుడు. ఈ బుధుడికి వ్యయాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చింది. ఇక్కడ శని బుధులు కలిసి ఉన్నారు. వీరికి యోగం ఉంటుందంటే 100% షేర్ మార్కెటింగ్ లో యోగం ఉంటుంది. రాహు మహర్దశలో కూడా బాగుంటుంది, చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా జన్మజాతక చక్రంలో రాహునే తీసుకోండి. అయితే రాహు డైరెక్ట్ గా ఇవ్వడండి. అంటే రాహువు ఛాయాగ్రహం, రాహుకేతువులు. ఓకే, కాబట్టి రాహు రాశి అధిపతి నుంచే రాహు ఉన్న రాశి అధిపతిని మనం లెక్కలో తీసుకోవాలి. రాహు రాశ్యాధిపతి జన్మ లగ్నానికి ఏ భావంలో ఉంటారో ఆ భావకారకుడికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం రావాలి. వస్తే 100% వీరికి ఇట్లాంటివన్నీ కూడా కలిసి వస్తాయి రాహుగ్రహం వల్ల. ఎందుకంటే ముఖ్యంగా రాహునే మనం చూడాలి. షేర్ మార్కెటింగ్, స్టాక్స్ అంటాము. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది ఈ కాలంలో పిల్లలైతే ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవుతున్నారు. పూర్వం రోజులైతే తక్కువ, ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలకి అవగాహన వచ్చింది, ఫాలో అవుతున్నారు. అయితే ఇలా ఉండడం వల్ల, ఇప్పుడు చెప్పిన ఫార్ములాలో ఉండడం వల్ల వీరికి తొందరపాటు ఉండదు, ఆలోచన ఉండి నిదానంగా ఉండి చేస్తారు. ఆలోచన, తొందరపాటు. ఎప్పుడైతే ఈ రాహు రాశ్యాధిపతి ఏ భావంలో ఉంటాడో ఆ భావకారకుడికి షష్ఠ అష్టమ వ్యయాధిపత్యం వచ్చిందో, ఓకే, అప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు నిదానంగా ఆలోచించి చేసుకోవాలి. ముఖ్యంగా రాహు మహర్దశ వస్తే ఇలాంటివి ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి. రాహు మహర్దశలో చెయ్యకపోవడమే మంచిది. ఇట్లాంటిగానే ఉంటాయి. చెయ్యాలనుకునేవారు మీ జన్మజాతక చక్రంలో రాహుని చూడండి. మీకు రాహు మహర్దశ ఉందా, జాగ్రత్త పడండి. చేస్తూ ఉన్నారు, లేదు, ప్రజెంట్ ఏదో లగ్న పంచమ భాగ్యాధిపతి దశ నడుస్తూ ఉంది, అప్పుడు పర్వాలేదు. అంటే కొంతమేర పర్వాలేదు, ఇబ్బంది పూర్వకంగా ఉండదు. అట్లాగే రాహు రాశ్యాధిపతి ఇలా ఉండి
ఇలా ఉండి రాహుదశ రాకపోయినా రాహుదశ వచ్చినా మీరు చేస్తూ ఉంటే 100% యోగవంతమైన జాతకం. ఏది ధన విషయంలో షేర్ మార్కెటింగ్ లాభాలు బాటలో ఉండాలంటే ఇట్లా ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా రాహు మంచి ధనాన్ని ఇస్తాడు. ఎందుకంటే ధనం ఇవ్వాలి అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి 100%. అంటే ధనం అంటే మీనింగు మంచి లాభాలు, అట్లాగే మంచి నియమబద్ధంగా సంపాదించేవి. ఇప్పుడు షేర్ మార్కెటింగ్ అనేది మోసం కాదండి. మనకున్న ధనాన్నే మనం 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు చేసుకునేది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క షేర్స్ ఇస్తూ ఉంటారు కదా, అవి మనం అందులో పెట్టి కొనుక్కోవటమే. ఆ చూస్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న ఈ ఫార్ములాలో మీకు కానీ ఉంటే చూసింగ్ బాగుంటుంది. ఎందులో పెట్టాలి ఎందులో చేసుకోవాలనేది వాళ్ళు 100% లాభాలు పొందుతారు. మనం చూస్ చేసుకునే దానిలోనే ఉంటుంది. దానికి కారణం మన జాతకంలో రాహువు రాశి అధిపతి రోల్ ప్లే చేస్తాడు. అదనమాట. మరి రాహు అన్నారు కదండి కారకుడు అంటే, మరి ఇది మాయాజాలంగా వచ్చేది. అంటే మన డబ్బే మనం పెట్టుకునేదే ఊహకు అందని విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అది తక్కువలో ఉన్నది కూడా ఒక్కొక్కసారి చాలా అత్యున్నతంగా అవి ధనం పెరుగుతుంది షేర్స్ లో. అప్పుడు మనకి ఊహత అందని విధంగా ధనం వస్తుంది కదా, అది ఈ విధంగానే వస్తుంది. ఎవరైనా సరే ఈ ఫార్ములా ఫాలో అవ్వండి. అట్లాగే ఇలా ఉంది మాకు రాహుదశ లేదండి అన్నప్పుడు కూడా 42 సంవత్సరాల వరకు ఆగండి. అంటే ఎప్పుడు చేస్తుంటారు, ఈ ఇయర్ నుంచి 48 వరకు చాలా బాగా వస్తాయి. అప్పుడు చేసినా బాగానే ఉంటుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది చేసుకోవడం అని కాదు. చాలా మంది ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ పని అయితే చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆలోచించి నిదానంగా చేయవలసిన పని ఇది. ఆ నిదానం అంతా కూడా దీనివల్లే వస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.